మన లాస్ శాంటోస్ ని దోచుకోవడానికి కొంతమంది గుండాగల్లైతే గనక బ్యాంక్ లో చొరబడ్డారు. ఈ రోజు మనమైతే మాత్రం వాళ్ళని అడ్డుకోవడానికి మన లాస్ శాంటోస్ లో ఉన్న బ్యాంక్ దగ్గరికి అయితే గనక వెళ్తున్నాము. ఈ రోజు ఎలా అయినా సరే గుండాగల్లు ఒక్కొక్కరికి నా సత్తా ఏంటో చూపించాలి. నాకైతే ఇప్పుడే పోలీసులు అయితే గనక ఫోన్ చేశారు. నేను ఒక పోలీస్ అండర్ గ్రౌండ్ ఏజెంట్ గా అయితే గనక వర్క్ చేస్తున్నాను. నాకైతే గనక ఇలా కాల్స్ చేస్తూ అండ్ అలాగే కొన్ని మిషన్స్ అయితే అప్పు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మన లాస్ శాంటోస్ లో గుండాలు వచ్చారని చెప్పి నాకు ఎలా తెలిసిందంటే మన లాస్ శాంటోస్ లో ఉన్న పోలీసులు అయితే మాత్రం నాకు ఫోన్ చేసి ముందుగానే చెప్పారు. ఓకే, కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. ఖచ్చితంగా అదే మిషన్ ఏమో అనుకుంటున్నాను నేనైతే గనక. ఓకే, దానికోసమే అనుకుంటా. హలో సార్, చెప్పండి. లాస్ శాంటోస్ బ్యాంక్ లో పడ్డారు. లాస్ శాంటోస్ విలేజ్ బ్యాంకులో కాదు. నువ్వు ఇటువైపు రావాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఉన్న బ్యాంకులోకి నువ్వు వెళ్లి చెక్ చేయి. అక్కడే గుండాగల్లు పడి బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వెళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళి ఎలా అయినా సరే వాళ్ళని అడ్డుకో. జనాలు ఎవరికి ఏమీ కాకుండా డబ్బు పోకుండా చూసుకో. వెళ్ళు, నీకు నేను ఇస్తున్నది ఇదే. తప్పకుండా ఎలా అయినా సరే ఆ గుండాగాలు బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక వెళ్లాల్సింది మన లాస్ శాంటోస్ లో ఉన్న మెయిన్ బ్రాంచ్ కనమాట. మన లాస్ శాంటోస్ విలేజ్ లో ఉన్న బ్రాంచ్ కాదు. ఇప్పుడు నేనైతే గనక గుండాగాల్ని అడ్డుకోవాలంటే నా దగ్గర ఒక గన్ కావాలి. నాకైతే గనక ఇక్కడ తెలిసిన ఒక గన్ షాప్ ఉంది. అక్కడికి వెళ్లి గన్ తీసుకున్న తర్వాత వెంటనే బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతాను. వాళ్ళు చెప్పగానే వినడానికి నా బంధువులు కాదు కదా. లాస్ శాంటోస్ లో నన్ను కాదని ఎవడు ముందుకి అడుగు వేయడు. మీరు డబ్బు ఇవ్వండిరా అంటే బ్యాంక్ రూల్స్ తక్కువ అంటూ ఏదేదో మాట్లాడతారు. నన్ను ఎదిరించేంత దమ్ము ఈ లాస్ శాంటోస్ లో ఎవడికుంది? ఎవడు ధైర్యం చేసి నా ముందుకు రావడానికే భయపడతారు. అలాంటిది మీరు వాళ్ళు నా దగ్గరకొచ్చి నన్ను ఎదుర్కొంటారంటే మీరలా నమ్మారా? నాకు అర్థం కాలేదు. రేయ్, మీకు ఈరోజు మూడిందిరా. ఖచ్చితంగా ఈ బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేస్తాను నేను. మీరు చూడండి. ఓకే, మనమైతే గనక బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి, ఇదే మన మెయిన్ బ్రాంచ్ అనమాట. ఈ లోపలే ఉన్నారంట హంతకులైతే మాత్రం. మనమైతే వాళ్ళని జాగ్రత్తగా అంతం చేయాల్సి ఉంటుంది. కొద్దిగా చూసుకోవాలబ్బా. ఓకే, ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే గనక ఇదిగో మన లోపలికి వెళ్ళగానే మనకైతే వీళ్ళు కనబడతారు. కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని చూడకూడదు. అసలు వాళ్ళు ఏమడుగుతున్నారు, బ్యాంక్ లో ఏ విధంగా రాబరీ చేద్దాం అనుకుంటున్నారో మనమైతే మాత్రం ఈ గోడ పక్కన నుంచొని వెంటే కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది. ఎవడొచ్చినా నా దగ్గర నుంచి బయటికి వెళ్ళలేడు. మర్యాదగా డబ్బు మొత్తాన్ని ప్యాక్ చేయండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రాయ్, మీకే చెప్పేది, లోపల ఉన్న డబ్బు మొత్తాన్ని బయటికి తీయండి, లేకపోతే మీ బుర్ర పుచ్చకాయ పేలిపోయినట్టు పేలిపోతుంది. వామ్మో, వీడు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు కదా, నార్మల్ గా వార్నింగ్ ఇవ్వడం లేదు. ఓకే, వీడినైతే మాత్రం ఎలా అన్నా ఆపాలి. లేకపోతే గనక వీడి లాస్ శాంటోస్ లో ఉన్న జనాలందరూ డబ్బు పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఓకే, నేను ఇంకా వీళ్ళతో ఫైట్ చేయడం తప్ప నాకు మరొక మార్గం అయితే లేదు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఏవైనా పర్లేదు వాళ్ళకి లాస్ శాంటోస్ డబ్బు అయితే మాత్రం క్షేమంగా ఉండాలనేసి. కాబట్టి నేనైతే లాస్ శాంటోస్ డబ్బుని ఎక్కడికి పోనివ్వను. రే, ఓకే, మనమైతే గనక ఇటుపక్క నుంచి వెళ్దాము. ఒక్కొక్కరిగా అయితే గనక మనం కరెక్ట్ గా టార్గెట్ పెట్టుకుని వద్దాము. ఒక ప్లానింగ్, ఒక విధానం ఉంటే ఫాస్ట్ గా వీళ్ళందరినీ అంతం చేయొచ్చు. రేయ్, ఎవడో మన మీద అటాక్ చేయడానికి వచ్చాడు. వాడిని అడ్డుకొండ్రా. వాడికి ఈ రోజు మన సత్తా ఏంటో చూపించాల్సిందే. రేయ్, ఎవడ్రా నువ్వు? బయటికి రా. దమ్ముంటే మా కళ్ళ ముందుకు వచ్చి మాతో పోరాడు. దొంగలాగా వెనకాతల ఉండి పోరాడడం కాదు. ఇదిగో రమ్మన్నావు వచ్చాను కదా, ఇప్పుడేం చేస్తావు చెప్పు. ఇక మీదట మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అయిపోయారు కాబట్టి. రే, మీరు ఇంకా ఉన్నారా? అయ్యయ్యో, నేను చూడలేదు. రే, అన్యాయంగా ఒక పెద్ద మనిషికి బుల్లెట్ దింపవు కదరా, నిన్ను వదిలిపెడతానా? అరే అబ్బా, గట్టిగానే అటాక్ చేస్తున్నారు. చూసుకుందాం ఇప్పుడేమంటావు? నేను చెప్పేది విను. మన లాస్ శాంటోస్ లో నీకు లాంటి యోధుని ఎక్కడా చూడలేదు. నువ్వు వచ్చిన గ్యాంగ్ లో చేరిపోయావనుకో, ₹2 సంపాదిస్తే నీకు రూపాయి, నాకు రూపాయి. ఒక్కరికి కూడా అన్యాయంగా వెళ్ళదు. వచ్చిన గ్యాంగ్ లో చేరిపో. నాతో జాయిన్ అవుతావా? నీతో చేతులు కలపాలంటే వీళ్ళందరినీ కిల్ చేయాలి అంతే కదా. అంటే వీళ్ళందరినీ అంతం చేయాలి. అప్పుడే నువ్వు నాతో చేతులు కలుపుతావు, అంతేనా?
కానీ నేనైతే అలాంటి తప్పుడు నిర్ణయం ఎప్పుడూ తీసుకోను. నేను డబ్బుల కోసం వీళ్ళందరినీ చంపేస్తాను అనుకుంటున్నావా? మర్యాదగా నోరు మూసుకొని వచ్చి నాతో పాటు బైక్ ఎక్కకపోతే నీ బుర్రలోకి కూడా ఒక పెద్ద బుల్లెట్ దిగుతుంది. తర్వాత అది డాక్టర్లు తీసేలోగా నువ్వు చస్తావు. కాబట్టి నోరు మూసుకొని నా వెనకతలే రావాల్సి ఉంటుంది. ఎక్కువ మాట్లాడేవనుకో ఇలాగే ఉంటుంది. నోరు మూసుకొని వచ్చి బండెక్కి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వు. నీకులాంటి వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? నేను ఒక అండర్ గ్రౌండ్ ఆఫీసర్నే. అయ్యో, మీరు ఇంకెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు పైకి లాగండి. ఇక మీదట మీరు ఎవ్వరి దగ్గర తల దించుకోవాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. ఇక మీదట మీరు తల ఎత్తుకొని ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎవడన్నా ఇలాంటి వాడు వస్తే నాకు ఫోన్ చేయండి. నేనొస్తాను చిటికెలో. మా ఇల్లు ఇక్కడే. అర్థమైందా? రారా నువ్వు వచ్చిన బండెక్కు. పారిపోదామని ప్రయత్నించావనుకో షూట్ చేసేస్తాను. తర్వాత నీ ఇష్టం. మరి నేను షూట్ చేసేసానంటే నాకు సంబంధం లేదు. నేను మర్యాదగా పోలీసులు ప్రాణాలతో తీసుకురమ్మన్నారు. నువ్వు పారిపోకుండా ఉంటే నీ ప్రాణాలు దక్కుతాయి. లేదా చూసుకో, తర్వాత నీ ఇష్టం. మరి షూట్ చేసేసి నువ్వు పరిగెట్టడానికి ప్రయత్నించావు, నన్ను చంపడానికి ప్రయత్నించావని అందుకోసమే షూట్ చేసేసాననేసి మొత్తం అందరికీ చెప్తాను. అప్పుడేమంటారు? అరే అవునా నిజమా అని చెప్పేసి వాళ్ళందరూ నాకే సపోర్ట్ చేస్తారు. చూసుకో, మరి నీ ఇష్టం. పారిపోకుండా కూర్చో. ఓకే గాయ్స్, ఫైనల్లీ వీని తీసుకొని అయితే గనక మన లాస్ శాంటోస్ మెయిన్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కి అయితే గనక వచ్చేసాము. వీడిని ఇక్కడ అప్పచెప్పాల్సి ఉంటుంది. నేను పోలీసులందరికీ అండర్ గ్రౌండ్ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నట్టు ఇలాంటి క్రిమినల్స్ ఎవరికి ఇప్పటిదాకా తెలియదన్నమాట. అందుకోసమే నన్ను చాలా చులకనగా అనుకుంటారు, లైక్ వాడేం చేస్తాడు అనేసి. కానీ ఇప్పుడు నేనే కదా వీని స్టేషన్ కి తీసుకువెళ్తున్నాను, మోకాలు కూడా ఏపిస్తున్నాను. చూడండి, మరి కొద్దిసేపట్లో డాన్ అనుకునే వీడు పోలీస్ స్టేషన్ లో మోకాలు వేయబోతున్నాడు. అది కూడా మన అందరి ముందు. ఇక మీదట వీడు ఏ బ్యాంకులోకి వెళ్లి రాబరీ చేయలేడు సార్. వీడికి సరైన గుణపాఠం ఆల్రెడీ నేను చెప్పాను. ఒకవేళ పారిపోదామని చూసాడు అనుకోండి, ఆలోచించాల్సిన పనే లేదు. వెంటనే షూట్ చేసి పడేయండి వీడిని. అర్థమవుతుందా? ఓ సూపర్, వీడి చాలా బాగా పట్టుకున్నావు. చిటికలో పట్టుకొని వచ్చేసావే. నిజంగా నీ క్యాపబిలిటీ నాకు సూపర్ గా నచ్చింది. నేను ఎంత ఫాస్ట్ గా పట్టుకుంటావని అనే అనుకోలేదు. సరే, నువ్వు నా వెనకతలరా. నీతో నిన్ను పర్సనల్ గా సీక్రెట్ గా మాట్లాడాలి. ఇందాక ఫోన్ చేసింది నేనే. ఇక మీదట ఇలాంటి ఏ మిషన్స్ ఉన్నా సరే మనం మాట్లాడుకోవాలి పర్సనల్ గా. కాబట్టి నువ్వైతే మాత్రం ఇలా వచ్చావనుకో, నీకు అర్థమయ్యేటట్టుగా చాలా క్లారిటీగా చెప్తాను. ఓకేనా? దా, ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే లాస్ శాంటోస్ లో ఉన్న ఒక డేంజర్ గడి బైక్. ఈ బైక్ కోసం వాడు ఎంతలా ఏడుస్తున్నాడంటే, వాడు ఆఖరికి మనల్ని ప్రాధాయపడ్డాడు. కానీ వాడు చేసిన అక్రమాలకి లాస్ శాంటోస్ లో పోలీసులే కాకుండా గవర్నమెంట్ కూడా వాడిని చంపేమని ఆర్డర్స్ పాస్ చేశారు. వాడిని ఇంకా వాడి గ్యాంగ్ ని. ఇప్పుడు నీ స్పీడ్ చూస్తుంటే నువ్వే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఈ బైక్ తీసుకొని వెళ్ళి వాడికి ఇస్తున్నట్టుగా యాక్ట్ చేసి నువ్వైతే మాత్రం వాడిని ఫటాఫటాలు చేసేసాయి. అదవుతుందా? ఈ బైక్ అంటే వాడికి చాలా ఇష్టం. కాబట్టి జాగ్రత్త. ఈ బైక్ ఏమీ కాకుండా అక్కడికి వెళ్లేదాకా చూడు. ఈ బైక్ అయిపోయిన తర్వాత వాడి దగ్గర ఒక సూపర్ లగ్జరియస్ కార్ ఉంది. అది మనకి సంబంధించిన కారే. నువ్వు ఆ కార్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే? ఖచ్చితంగా. నాకు మిషన్ అప్పచెప్పడమే లేటు. నేను వెళ్ళి వెంటనే టప్ మని చేసుకుంటూ వచ్చేస్తాను. అయినా ఇలాంటి మిషన్లు ఏమన్నా ఉంటే వెంటనే నాకే చెప్పండి. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మనమైతే ఒక చెత్త బైక్లో వెళ్ళి ఒక సూపర్ కార్లో అయితే కనుక రాబోతున్నాము. అది కూడా అంతకులందరినీ చంపేసి. ఓకే గాయస్, మనకి గవర్నమెంట్ అయితే మాత్రం ఆర్డర్స్ ఇచ్చింది. లాస్ శాంటోస్ లో వాళ్ళు చేస్తున్న అక్రమాలు అయితే మాత్రం పెరిగిపోతూ ఉన్నాయంటే రోజు రోజుకి. కాబట్టి ఇక వాళ్ళని అంతం చేసే సమయం వచ్చేసింది. కాబట్టి ఇక లేట్ లేకుండా మనమైతే వేగంగా వెళ్ళి వాళ్ళ అంతు చూడాలి. కానీ వెళ్లే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలి. అక్కడ ఏం జరిగినా సరే మనమైతే ఎవ్వరం భయపడకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. అదే మీకు చెప్పాలనుకున్నమాట. ఓకే, మనమైతే ఫస్ట్ వెతుకుదాము. అడ్రస్ అయితే కనుక నాకు ఇక్కడ చూపిస్తుంది. ఈ బైక్ ఇచ్చేస్తే వాడు ఆ కార్ ఇచ్చేస్తాడని చెప్పారు. కానీ బైక్ ఇచ్చేయడంతో పాటు వాళ్ళని కూడా లేపామని చెప్పారు. కాబట్టి ఓకే, ఫైనల్లీ మనకైతే మాత్రం వీడు కనపడ్డాడు. ఇదిగోండి ఈ సూపర్ కార్ అనుకుంటా వీడు దొంగలించుకొచ్చింది. రే ఎందుకురా చెప్పు నీకు ఇలాంటివన్నీ. నీ బైక్ కావాలంటే నువ్వు స్టేషన్కి వచ్చి లొంగపోతే ఇచ్చేద్దును. కానీ ఒక సూపర్ కార్ ని దొంగలించుకొని తీసుకొస్తావా? అయినా నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. నీ పక్కనున్న వాళ్ళన్నా సరే చెప్పాలి కదా. ఏరా కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఏరా, లాస్ శాంటోస్ లో నలుగురిని కాపాడినంత మాత్రాన నువ్వు సూపర్ అయిపోతావా?
ఏం చేస్తావు ఏం చేస్తావురా? నువ్వు ఏమీ చెయ్యలేవు. ఈడ ఉన్నది అందరూ నా మనుషులే. అరే ఈడికి వచ్చిన తర్వాత సూపర్ కార్ ఇస్తానని ఎట్టా అనుకున్నావు? ఆయన ఇవ్వడానికి నేనేమన్నా దద్దమ్మగాడా? అదే నేనైతే ఇవ్వబోయేది లేదులే కానీ నువ్వు అయితే మాత్రం ఏం చేస్తున్నావో తెలుసా? ఆ సూపర్ కార్ని ఏడనే వదిలేసి వెళ్ళిపో. అరే నాకు అది చాలా బాగా నచ్చేసినదిరా. ఎంత బాగుందో తెలుసా? చూడు ఎంత బుజ్జుగా ముద్దుగా భలే 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 భలేగా ఉన్నది. ఈ కార్ కింద అప్గ్రేడ్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నావా? అయ్యండి కుదరని పళ్ళు. ఎలా వచ్చావో అలా వెళ్లకుండా నా బైక్ ని వదిలేసి ర్యాపిడో బుక్ చేసుకుని పో. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఎక్కువ మాట్లాడిక. అయ్యో నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కదా. నేను కూడా వచ్చింది నీకు బైక్ ఇవ్వడానికి కాదు, నీకు చుక్కలు చూపించి ఈ కార్ని తీసుకుపోవడానికి వచ్చాను. అంటే బైక్ కూడా తీసుకుపోతాననుకో. నీ బైక్ ఇవ్వడానికి వచ్చానని ఎలాగనుకున్నావు? ఇక నీతో నాకు మాట్లాడి రండి, ఫైట్ చేసుకుందాం. కమాన్ కమాన్. రాయ్ వాడిని వదలకండ్రా, ఏ చెయ్యండ్రా వాడిని. నన్నే ఎదిరించి మాట్లాడతాడ్రా వాడు. ఏ చెయ్యండి వాడిని. అవును మరి మేము చేతులు కట్టుకొని నుంచున్నాం కదా, వేసేస్తే చూడ్డానికి. రా 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 దమ్ముంటే చూసుకుందాం. ఈ రోజు నువ్వు నేను తెలిసిపోవాల్సిందే. ఓకే, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుకున్నారు, వాళ్ళని కూడా క్లియర్ చేయాలి. ఇదిగోండి వీడైతే మాత్రం చాలా వేగంగా నా వైపుకి వస్తున్నాడు. ఇలా వేగంగా వచ్చినప్పుడు జస్ట్ ఇలా వెళ్ళి ఒక్క బుల్లెట్ ఫైర్ చేసామనుకోండి, వాడైతే టక్కమని కింద పడతాడు. ఓరే ఒరే రే రే రే, ఏంట్రా అన్ని బుల్లెట్లు నాన్ స్టాప్ గా ఫైరింగ్. ఓకే, ఇంకా మీ పని అయిపోయిందిరా. నాకు కోపం తెప్పించారు కదా, మీలో ఒక్కడు కూడా మిగలడు చూడు. ఇంకా భస్మం అయిపోవాల్సిందే. అయిపోయారా ఒక్కొక్కడు. ఇప్పుడు ఏం చేస్తారు రండి చూసుకుందాం. దమ్ముంటే ఇప్పుడు పోరాడండి. ఇప్పుడు ఏరా ఏమైంది? వీడి పేరేంటో కరెక్ట్ సమయానికి గుర్తు రావడం లేదు, కానీ వీడికి ఎదితే మాత్రం ఒక మంచి పేరే ఉంది. కానీ ఆ పేరేంటన్నది నాకైతే గుర్తు రావడం లేదు. ఎక్కడ 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 రే 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 ఎక్కడున్నావురా? వేరే మిగతా వాళ్ళందరూ అయిపోయారా ఇంత బేగా? అరే నేను ఇంకా బాహుబలి ఫైట్ లాగా ఒక 20-30 నిమిషాలు నాతో ఫైట్ చేస్తారేమో అనుకున్నాను. మీరు అందరూ ఎంత బేగా అయిపోతే ఎలా రా చెప్పండి. సరేలే, ఎలాగో నేను కూడా వచ్చిన పని అయిపోయింది. కానీ వీడిని చంపలేదు. వీడిని చంపకుండా ఎందుకు వదిలిపెట్టానంటే చెప్తాను మీకు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఓకే, ఫస్ట్ మొత్తం అందరూ అయిపోయారో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళందరూ అయితే గనక అయిపోయారు. అండ్ అలాగే కింద కూడా పడిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ అలాగే ఆ మంకీ గడి ఎక్కడికి వెళ్ళాడు? నాకు వీడి మీద డౌట్ గా ఉంది. ఓకే, వీడు కూడా అయిపోయినట్టే. ఫస్ట్లీ మనకి కావాల్సింది ఆ మంకీ గడు. ఆ మంకీ గడి ఎక్కడికి వెళ్ళాడో మనమైతే గనక చూడాల్సి ఉంటుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళాడంటారు? నాకైతే మాత్రం వాడు కనబడడం లేదు. రే ఏ మూలకి వెళ్ళిపోయావురా? ఎక్కడున్నావు? రే మంకిడి మంకిడి, భలేగా యాక్ట్ చేస్తున్నావురా. సరే అయితే నువ్వు ఎలాగో చనిపోయావు కదా, ఇంకొన్ని బుల్లెట్లు నీ బాడీలోకి టక్క 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 టక్కమని దింపుతాను. అప్పుడు మొత్తానికి చనిపోతావు. మర్యాదగా లెగలేదనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని లెగుస్తున్నావా లేదా రే నీకే చెప్పేది. అన్నా నాన్న నన్ను క్షమించు. నీకోసం తెలియక నోటుకొచ్చిందల్లా మాట్లాడేశాను. దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. కావాలంటే వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోతాను. ఇంకా మీద ఎప్పుడు ఇలాంటి పనులు చేయను. దయచేసి నన్ను వదిలిపెట్టాయన్నా. అన్నా ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతానే. ప్లీజ్ అన్నా దయచేసి నన్ను వదిలే. తప్పు అయిపోయింది, క్షమించే. నువ్వు ఎంతో క్యాపబుల్ పర్సన్ అని తెలియక నీ మీద జోకులు వేశాను. అలా అయితే నువ్వు కూడా నాతో పాటు వచ్చి పోలీసులకి సరెండర్ అయిపోవాలి. అప్పుడు మాత్రం నేను వదిలిపెడతాను. లేదంటే చెప్పు, రానంటే చెప్పు. ఇక్కడే బండి పెట్టి వెళ్ళిపోతాను. తర్వాత నీ ఇష్టం తర్వాత చూసుకో. మరి వస్తావు కాదు? అది అలా అన్నా బాగుంది. రా, మర్యాదగా వచ్చి పోలీసులు లొంగిపోయావనుకో వాళ్ళని ఏదో ఒక సెక్షన్ లో కేసేస్తారు. దాని తర్వాత కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. ఒకవేళ ఒక 10, 15, 20 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే అక్కడ ఎంజాయ్ చేయి. నీట్ గా జైల్లో పెట్టిన ఫుడ్ బాగుంటుంది కాబట్టి డైలీ అక్కడ నుండి తిను. నీకేం బోరు కొడుతుంది చెప్పు? కానీ అక్కడ రౌడీజంలో అలాంటివి ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు ఒకటే. ఒకవేళ నువ్వు అలాంటి చేదకి ప్రయత్నిస్తే ఖచ్చితంగా నేను ఏదో ఒక సండే వచ్చి నీ కాళ్ళు చేతులు ఎరక్కొడతాను. కాబట్టి నోరు మూసుకుని నువ్వు జైల్లో లేవంటే ఫస్ట్లీ నాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే నేను పట్టించింది నేనే కదా, అందుకోసమనేసి నాకే చేస్తారు. మరి ఇది ఎలా ఉందంటే నీకు ఏమీ తెలియదు, తీసుకువెళ్ళి స్కూల్లో డ్రాప్ చేస్తే ఏ విధంగా అయితే చిన్నపిల్లల కోసం కంప్లైంట్లు ఇస్తారో ఆ విధంగా ఉందన్నమాట. నిజంగా చాలా బ్యాడ్ రా సిచ్యువేషన్ అయితే మాత్రం. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే మాత్రం పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. వీడిని కూడా తీసుకువెళ్ళి వీళ్ళకి అప్పు చెప్పేస్తే సంతోషం. ఓకే, ఇంకా మనకి ఏమేం టాస్క్లు ఇస్తారో చూద్దాము. ప్రస్తుతానికి నాకైతే మాత్రం ఇప్పుడు ఇచ్చిన కార్ టాస్క్ అయితే కనుక కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఆల్రెడీ చూడండి ఇక్కడ అప్గ్రేడ్ అయితే కనుక చేసేసాం కదా. రియల్లీ హ్యాపీ అబ్బా. ఓ శబాష్,
వీణ్ణి కూడా తీసుకొచ్చేసావా? నీకు ఏ పని అప్పు చెప్పినా సరే ఇట్టే చేసేస్తున్నావే. పాపం వెనకతల వాడికి చూడు మన వాళ్ళు ఎలా తగిలిస్తున్నారు. ఇంతకు ముందు మన వాళ్ళకి పాపం పర్సనల్ గా వార్నింగ్ ఇచ్చాడంట్లే. దానికోసం అనేసి ఆ బాకీలన్నీ ఇప్పుడు తీర్చేసుకుంటున్నారు. సార్ నా పేరు చెప్పి ఇంకొక 2 తగిలిచ్చండి వాడికి, ఇందాక ఎక్కువ మాట్లాడాడు. ఇదిగోండి ఇంకొక స్పెషల్ గెస్ట్ వచ్చాడు మంకీడి గాడు. వీడికి ఎలా తగులుకుంటారో తగులుకోండి. వాడికంటే వీడు ఇంకా మీకు మెంటల్ ఎక్కిచ్చేసాడు కదా. వీడి గ్యాంగ్ కూడా పెద్దదే సార్. వీడి దగ్గర మంచి మంచి గన్స్ అండ్ వెపన్స్ ఉన్నాయి ఎవరినైనా సరే అంతం చేయడానికి. కాబట్టి వీడిని కొద్ది గట్టిగా తగులుకొని 4 తగిలిస్తే లెవెల్కి వచ్చేస్తాడనేసి అనుకుంటున్నాను. అలా అని వీడిని వదిలేకూడదు. వదిలేసామంటే తర్వాత మన నెత్తి మీదకి కూర్చుంటాడు వీడు. లేదు లేదు, వీడినెందుకు ఎక్కించుకుంటాము? అయినా ఇదిగో వీడికే ఫుల్గా పడుతున్నాయి. ఇంకా మరి చూసుకో, మన లాస్ సెంటర్స్ లో ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా దొరికితే ఎంతలా పడతాయో ఏంటో. నేను కూడా ఇందాక 2-3 వేశాను. సరే బయటికి రా, నీకు మరొక మిషన్ అప్పు చెప్తాను. ఇది కూడా సీక్రెట్ గానే, ఎందుకంటే మన పోలీస్ స్టేషన్ లోనే చాలా మంది ఉన్నారు వాళ్ళకి లీక్ చేయడానికి. అందుకోసమే నేను సీక్రెట్ గా పంపుతున్నాను, సీక్రెట్ గా చెప్తున్నాను. సరే నువ్వు బేగా వచ్చావనుకో, నీకు మొత్తం అంతా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ చెయ్యబోయేది ఏంటో నీకైతే చూపించాలి కదా. ఆ కార్నైతే తీసుకొచ్చేసావా? సూపర్, నిజంగా క్రేజీ. ఆ కారుకి ఏమీ కాలేదు కాబట్టి పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక కారుగా అయితే అప్గ్రేడ్ చేసావు కదా, మళ్ళీ నువ్వు ఇంకొకటి చేయాల్సి ఉంటుంది. రా, నీకు మరొక బైక్ ఇస్తాను. ఆ బైక్ తీసుకెళ్లి నువ్వైతే మాత్రం ఇంకొకటి అప్గ్రేడ్ చేసుకొని రావాలి. అండ్ అలాగే వాడిని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చేసాయి. అర్థమవుతుందా? ఒకవేళ వాడు దొరకలేదంటే గనక అక్కడ ఉండే బైక్ తీసుకొచ్చాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు బైక్ వేసుకొని వెళ్ళాలా? మీరు బైకులు ఎక్కడి నుంచి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ బైకులు పట్టే బదులు ఆ క్రిమినల్స్ నే పట్టేసుకోవచ్చు కదా. బైకులను పట్టుకుని నన్ను పంపిస్తున్నారు. సరేలే, నాకు కూడా మిషన్లు చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా కాదని లెక్క వెళ్తున్నాను. సరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు కొద్దిగా అర్థమయ్యేట్టు చెప్పారనుకోండి బాగుంటుంది. అంటే నాకు అర్థం అవ్వాలి కదా, అప్పుడే కదా నేను చేయగలను. ఓకే, ఫస్ట్ అయితే ఏం చేయాలి? నాకు నెంబర్ ఇస్తారా లేకపోతే లొకేషన్ పెడతారా? లొకేషన్ షేర్ చేసేయండి, అదే బెస్ట్ కదా. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మీకు తెలిస్తే. ఈ క్రిమినల్స్ అయితే మాత్రం మంచి మంచి బైకులు వాడుతున్నారు అబ్బా, నిజం చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఈ బైక్ ని తీసుకెళ్లి మనం మరొక కారుగా అయితే గనక అప్గ్రేడ్ చేసుకొని తీసుకురావాలి. అంటే మన లాస్ శాంటోస్ లో వాడి దగ్గర ఇంకా ఖరీదైన కారు ఉందంట. అండ్ అలాగే ఆ కార్ తీసుకొని రమ్మని అయితే చెప్తున్నారు. ఈ బైక్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలంట. ఓకే సార్, మీరు చెప్పింది అయితే కనుక నాకు బాగా అర్థమైంది. నేను ఈ బైక్ ని తీసుకువెళ్ళి అండ్ అలాగే ఆ కార్ ని తీసుకురావాల్సి ఉంటుంది, అంతే కదా మీరు చెప్పేది? ఓకే, నాకు ఎలాగో చాలా టైం ఉంది కాబట్టి నేనైతే చాలా నిదానంగా వెళ్ళి నాకున్న పని మొత్తం కానిచ్చుకొని వచ్చేస్తాను. మీరైతే మాత్రం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా సార్? నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను దొల్ల కొట్టేస్తాను కదా ఏం చేయాలో. నీ మీద నాకు నమ్మకం ఉందిలే గాని నువ్వైతే మాత్రం కొద్దిగా జాగ్రత్త. వీడైతే మాత్రం అంత సులభం కాదు, బాడీ బిల్డర్లా పెద్ద పెద్ద కండలుంటాయి. వాడికి ఎంత కండలుంటే నాకేంటి? ఇక్కడికి వెళ్లేది నేను కాబట్టి ఎలా అయినా సరే కార్ని నేను తీసుకురాగలనని నమ్మకం నాకుంది. నమ్మకం అంటేనేంటబ్బా, తీసుకొచ్చేస్తాను సార్. ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను, నా మాట నేనే వినను. అలాంటి మైండ్ సెట్ నాది. ఓకే, ఎవరికి చెప్తున్నాను? ఆల్రెడీ నేను వచ్చేసి చాలా సేపు అయింది కదా, మర్చిపోయాను. ఆ సార్కి చెప్తున్నాను అనుకోని సీరియస్ గా డైలాగ్ వేసేస్తున్నాను. అదే మీకు చెప్తున్నాను అనుకోండి పోనీ. నేనైతే మాత్రం ఓకే, నాకైతే గనక లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ అప్డేట్ అయితే గనక ఇటువైపు స్ట్రైట్ గా వెళ్ళిపోమని అయితే చెప్తుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్స్ ఏమైనా తిరగాలంటారా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలా? ఓకే, నాకు చూపించిన ప్రకారం వెళ్ళిపోతే స్ట్రైట్ గా వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడే ఉన్నారు. దొరికేశారా ఫైనల్లీ? అమ్మయ్యా, ఈ కార్ ఇంకా ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమని భయపడ్డాను. పోనీలే, మీరు కొద్దిగా మంచోళ్ళే, కార్ని అయితే మాత్రం చాలా బాగా చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఈ కార్ ఇచ్చేస్తారు అనుకోండి, ఈ కార్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా ఈ కార్ని ఇచ్చేయండి, అర్థమవుతుందా? లేదంటే లేదంటే అని చెప్పిన తర్వాత గ్యాప్స్ ఉండవు. లేదంటే ఏం చేస్తావు? ఏమి చెయ్యలేవో. తమాషాలు చేస్తున్నాడు వీడు, తమాషాలు చేస్తున్నాడు. నా దగ్గరే తమాషాలు చేస్తున్నావా నువ్వు? ఏం చేయలేవు. ఆ బైక్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళు, లేకపోతే శవం అయిపోతావు. ఎందుకు అలా పిచ్చెక్కి నొల్ల నవ్వుతున్నా నాకు అర్థం కావడం లేదు. సరిగ్గా నవ్వచ్చు కదా. ఆ నవ్వనా సరే కొద్దిగా సరిగ్గా నవ్వు. దేవుడు నవ్వు కూడా సరిగ్గా ఇవ్వలేదా నీకు నీ రూపంలాగే? ఏం మనిషో ఏంటో, ఎలా తయారయ్యావో తెలుసా నువ్వు? లాస్ శాంటోస్ లో అక్రమాలు చేసుకుంటూ
మర్యాదగా నా మాట విను. ఆ కారు గనక ఇచ్చేస్తే నేను సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే చూసుకో మరి నీ ఇష్టం. యాంద్రా తమాషాలుగా ఉండాయా నా మాటలు? నేను ఏడు మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదా? ఏయ్, నాకు తిక్క రేగిందనిగా నిన్ను ఏడు చేస్తాను నాకే తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి పో. ఆ బైక్ కూడా వదిలేసి పో, అర్థమవుతున్నదా? రాయ్, అయినా నువ్వు యాడకొచ్చి ఎవరిని బెదిరిస్తున్నావు? నన్ను బెదిరించేంత మనుగాడివిరా నువ్వు? నన్ను బెదిరించేంత మనుగాడివా? ఏంటి మాట్లాడు? అయ్యో, తమాషాగా అయితే అస్సలు లేదు. నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. అందుకోసమే గన్ను కూడా బయటికి తీసాను. రండి చూసుకుందాం. మాటలతో చెప్తే మీరు ఎవ్వరు వినరు. రా 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 రా. ఆహా, మీ టీం మొత్తం బాగానే పోరాడుతున్నారే. రండి, ఒక్కొక్కరుగా రండి. అందరూ ఒకేసారి అయితే పని అవుతుంది. నా దగ్గర అంత మంచిగానే లేదు, అర్థమవుతుందా? నేను మంచిగానే తీసుకున్నప్పుడు కావాలంటే అందరూ ఒకేసారి రండి. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు వచ్చేసేయండి. ఓకే, రా 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 రమ్మంటున్నా. రండ్రా రండ్రా, మీరు రండ్రా. మీకుందిరా ఈ రోజు చూపిస్తా. ఆటంటే ఏంటో చూపిస్తా, పాటంటే ఏంటో ఆడిస్తా. రండ్రా, నాకు పాటలు వస్తున్నాయి రా. మీతో ఫైట్ చేస్తుంటే నాకు మజానే రావడం లేదు. అబ్బబ్బా, ఇప్పుడు మీ ఒక్కొక్కరికి పడే దెబ్బలకు చూడండి. అబ్బని తీయని దెబ్బ అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు. దెబ్బకు మీకు షాకే చూడండి. వీడేడి? అరే, మీ హెడ్ ఏడ్రా, నాకు కనబడడం లేదు. వాడికి మర్యాదగా చెప్పాను, ఇచ్చారా బాబు వెళ్ళిపోతాను అనేసి. నా మాట విన్నాడా? కాదు, కుదరదు, వా 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 అని చెప్పేసి అరిశాడు. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పినప్పుడు ఎప్పుడైనా వినాలి కదా. వినకపోతే ఇదిగో ఈ విధంగానే ఉంటుంది. ఓకే, ఫైనలీ కార్ అయితే గనక చాలా బాగుంది. క్రేజీగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ బైక్ వాళ్ళకి ఇచ్చేసి అయితే గనక ఈ కార్ని తీసుకుని రమ్మన్నాడు. ఈ కార్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. నేనైతే గనక ఇప్పుడు ఆ బైక్ ని ఇక్కడ పెట్టేసి కార్ తీసుకుని అయితే వెళ్ళిపోబోతున్నాను. ఓకే, ఫైనల్లీ అతను తీసుకురమ్మన్న సూపర్ కార్ అయితే గనక మన చేతిలోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ సూపర్ కార్ పట్టుకొని సీదా మనమైతే గనక మళ్ళీ పోలీస్ స్టేషన్ కి అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. చూడండి కార్ అయితే మాత్రం ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఓకే, వాడైతే మాత్రం పాపం నేను కాల్చిన బుల్లెట్ వాడి బాడీకి తగలడం వల్ల సివియర్ ఇంజరీస్ అయిపోయినాయి. వాడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకోసమే వాడిని స్టేషన్కి తీసుకువెళ్ళట్లేదు. ఇందాక ఇద్దరిని అంటే సేఫ్ గా వాళ్ళైతే ముందుగానే లొంగిపోయారు. కానీ వీడు లొంగలేదే. వీడు పాపం తమాషాలు చేద్దాం అనుకున్నాడు నాతో తమాషాలు చేస్తే ఎలా ఉంటుందో వాడికి లైవ్ లో చూపించేశాను. పాపం ఏం చేస్తాడు, అలాగైపోయాడు వాడు. ఓకే, ఫైనల్ గా మనకి చెప్పిన ఇంకొక కార్ కూడా మనమైతే తీసుకురావడం జరిగింది. ఇదిగోండి, ఈ సూపర్ కార్ కూడా తీసుకొచ్చేసాము. మనమైతే గనక బైక్ ఇచ్చి, సారీ వాళ్ళకైతే గనక దాంట్లో సివియర్ ఇంజరీస్ అయినాయి. బట్ కాకపోతే ఏం పర్వాలేదు, ఇతను చూసుకుంటారు కదా. ఓకే, సార్కి అయితే గనక ఫోన్ చేసి బయటికి రమ్మని అయితే చెప్దాము. అరే ఏంటి, ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఓకే, లోపలికి వెళ్లకుండా బయట నుంచే ఫోన్ చేద్దాము. ఏదున్నా సరే బయట నుంచే ఫోన్ చేయ నాకు అన్నారు కదా. సార్ వచ్చేసాను, స్టేషన్ బయట ఉన్నాను. ఏంటి లోపలికి రమ్మంటారా? అదే మీరు వెయిట్ చేయమన్నారు కదా అని చెప్పేసి ఆగాను. ఏంటి రానా? అదే ఇక్కడే ఉన్నారు కదా, పక్కన జనాలు ఉన్నారు ఏంటనేసి ఆగాను. వచ్చామంటారా? ఓకే ఓకే. నేను ఏ పని అప్పు చెప్పినా నువ్వు టక టక టకమంటూ చేస్తున్నావు. రియల్లీ ఇంప్రెసివ్. నువ్వైతే మాత్రం చాలా చక్కగా నేను చెప్పిన పనిని వెంటనే కంప్లీట్ చేసుకుని రావడం నాకు ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది. రియల్లీ సూపర్ బాబా, సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక కార్ ఉంది. ఆ కార్ ని కూడా నువ్వు అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఒక బైక్ నైతే గనక ఆల్రెడీ మనం రెగ్యులర్ గా ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే బైక్ ని పెట్టాను. నువ్వు వెళ్ళి ఆ బైక్ ని తీసుకొని వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ కార్ ని కూడా తీసుకొని వచ్చేసేయి. కానీ బీ కేర్ఫుల్, ఇక్కడ చాలా డేంజరస్ మనుషులు ఉంటారు. నీకైతే మాత్రం లొకేషన్ ని సెండ్ చేస్తున్నాను, జాగ్రత్త. ఇక్కడ నీ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉంటే మంచిదనేసి ముందుగానే చెప్తున్నాను. ఓకేనా? చూసుకో, నీకులాంటి అండర్ గ్రౌండ్ ఆఫీసర్ ఒక్కరు కూడా లేరు వర్క్ చేసేవాళ్ళు. అయ్యో సార్, మీరు నా కోసం కంటే ఆ క్రిమినల్స్ కోసం ఎక్కువ బాధపడండి. ఎందుకంటే నాతో పెట్టుకుంటున్నారని వాళ్ళకి తెలియదు, అండ్ అలాగే వాళ్ళతో పెట్టుకుంటున్నారని నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అక్కడి నుంచి ఇంకొక కార్ తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ వాళ్ళలో ఒక్కరికి ఏవైనా సరే ఏం పర్వాలేదంటే చెప్పండి, నేనైతే మాత్రం ఒక్కటి కూడా లెక్క చేయను. మీకు నా కోసం బాగా తెలుసు కదా, కాబట్టి బాగా ఆలోచించుకోండి సార్. తర్వాత మీ ఇష్టం మరి. నాకు లొకేషన్ అది పంపించండి. ఒక్కసారి ఫిక్స్ అయిపోతే అస్సలు నా మాట నేనే వినను. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. ఏమంటారు? వెళ్ళిపోమంటారు? అలాగే. ఓకే, ఈ లొకేషన్స్ అయితే కనుక వచ్చేసినాయి. ఇప్పుడు మనమైతే కనుక ఇంకొక బైక్ ని తీసుకొని వెంటనే మనమైతే బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ బైక్ చూడండి ఎంత బాగుందో.
సూపర్ అండ్ అలాగే క్రేజీగా ఉంది కదా. రియల్లీ నాకైతే మాత్రం బైక్ సూపర్ 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 గా నచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ బైక్ ని తీసుకువెళ్ళి మనం మరొక కార్కి అయితే కనుక అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట అదైతే. ఓకే, ఇప్పుడైతే కనుక మనం ఏం చేయాలంటే ఈ బైక్ తీసుకొని మనకి పెట్టిన లొకేషన్ కి బేగా చేరుకోవాలి. పదండి. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కి అయితే కొద్దిగా డేంజర్ కాబట్టి మనం ఫుల్ గా లోపల వెస్ట్లు వేసుకొని అండ్ పైన ఇంకొక లేయర్ ఆఫ్ బట్టలు వేసుకొని వెళ్తాము. ఓకేనా, డ్రెస్ అయితే కనుక చేంజ్ అయిపోబోతుంది. రెడీగా ఉండండి, మనం ఎలాంటి డ్రెస్ వేద్దామో చూడడానికి. ఓకే, మనమైతే వచ్చే దారిలో మన డ్రెస్ ని చేంజ్ చేసేసాం. అండ్ అలాగే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ చాలా డేంజర్ మనుషులు. మనమైతే వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం వచ్చిన పని ఏంటో స్టార్ట్ చేసాడమే. ఓకే, ఇక మనమైతే లేట్ చేయకూడదు. వచ్చింది ఎందుకో మనకి తెలుసు కాబట్టి మనమైతే గనక ఇంకా యాక్షన్ లోకి దిగిపోవాల్సిందే. ఓకే, రండి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళనైతే కనుక ఒక్కొక్కరిని డివైడ్ చేయాలి. ఒకవేళ మనం ఒకే దగ్గరికి వెళ్తే మొత్తం అందరూ గన్స్ తో షూట్ చేస్తారు కాబట్టి నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్లీ వాళ్ళైతే కనుక డివైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఆర్పీజీ అయితే మాత్రం వాళ్ళందరి మీదకి డిష్యూమ్ అని అయితే వదులుతాను. ఓకే, ఒకటైతే వెళ్ళింది. కమాన్, వీళ్ళందరూ నా వెనకాతలే పరిగెట్టుకుని వస్తున్నారు. పాష్ గా రీలోడ్ అవ్వు. ఈ ఆర్పీజీ అయితే మాత్రం చాలా సేపు రీలోడ్ అవుతుంది, దానివల్ల నాకైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే కనుక ఏదో ఒకలా ఇక్కడికి అయితే చేరుకున్నాము. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ ఆర్పీజీలు అయితే వేయాల్సి ఉంటుంది. ఎస్, ఇప్పుడు గన్తో షూట్ చేద్దాం. ఇంతకీ అతను ఏమనుకున్నాడంటే ఇక్కడ ఉన్నది కార్ అనుకున్నాడు, కాకపోతే బైక్. అండ్ అలాగే నాకు ఎంతగానో ప్రాణ స్నేహితుడైన మైకేల్ ని కూడా వీళ్ళు కిడ్నాప్ చేశారు. మైకేల్, నీకు ఏం కాదు మైకేల్, నేను వచ్చాను కదా, ఇప్పుడు చూసుకుంటాను. రండిరా చూసుకుందాం. నా స్నేహితుడినే తీసుకొచ్చేంత దమ్ముందిరా మీకు, రండి. అది కూడా నేనుండగా. ఇప్పుడు మీ అందరికీ సరైన గుణపాఠం చెప్పాల్సిందే. ఎస్, ఓకే, ఫైనల్లీ అయిపోయారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? మైకేల్, ఫైనల్లీ నిన్నైతే కాపాడాను. నాకు రియల్లీ తెలియదు నువ్వు ఇక్కడ ఉన్నట్టు. నేనైతే మాత్రం ఇక్కడ కారో బైకో ఉంది, దాన్ని తీసుకుని రమ్మంటే ఇక్కడికి వచ్చానన్నమాట అప్గ్రేడ్ చేయడానికి. ఇక్కడికి వస్తే తీరా నువ్వు ఇక్కడ ఉన్నావు. నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. ఒకవేళ నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటనేసి. ఓకే, ఫైనల్లీ మనకి ఈ రోజు ఇచ్చిన టాస్క్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మనమైతే గనక ఫైనల్ బైక్ ని కూడా తీసుకువెళ్ళబోతున్నాము. ఈ బైక్ కంపెనీ చూసారా మీరు, హయాబుసా. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా సూపర్ డూపర్ బైక్ అన్నమాట. ఇలాంటి బైక్లు చాలా రేర్ గా ఉంటాయి. ఓకే మైకేల్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లీ ఈ బైక్ ని అయితే కనుక నేను చూశాను. అండ్ అలాగే దీన్ని తీసుకువెళ్ళబోతున్నాం కూడా. మైకేల్, నాకు అంతకన్నా హ్యాపీ ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టు నాకు అసలు తెలియదు. మా సార్ సడన్ గా నాకు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను. నేనైతే మాత్రం పోలీసుల దగ్గర అండర్ గ్రౌండ్ ఏజెంట్ లా వర్క్ చేస్తున్నాను. దానివల్ల నాకు ఇలాంటి టాస్క్లు ఇస్తుంటే అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటున్నాను అన్నమాట డైలీ. ఆల్రెడీ ఈ రోజు ఇది 3వ గ్యాంగా కాదు 4వ గ్యాంగ్ అనుకుంటా నేను లేపేసిన గ్యాంగ్స్ లో. ఫస్ట్ అయితే రాబరీ చేశారన్నారు, వాళ్ళు అయిపోయారు. దాని తర్వాత ఒక కార్ అప్గ్రేడ్ చేయమన్నారు, 2వ కార్ అప్గ్రేడ్ చేయమన్నారు, అండ్ అలాగే 3వ బైక్ అప్గ్రేడ్ చేయమన్నారు. ఫైనల్లీ మనకైతే కనుక ఒక బైక్ అప్గ్రేడ్ కూడా అయిపోయింది. సంతోషం. అండ్ అలాగే నువ్వు కూడా సేఫ్ అయ్యావు కదా, ఇంకా ఆనందం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం మైకేల్ ని కాపాడేసాం. అండ్ అలాగే బైక్ ని కూడా అప్గ్రేడ్ చేసేసాం. చూసారా?